నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మన మైత్రేయబుధుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి గారికి, టీం జగద్గురు సభ్యులందరికీ మరియు యూట్యూబ్‌లో, జూమ్‌లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క ధ్యానికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనకి అపోదీప భవ అనే కార్యక్రమంలో జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు పద్మజ తోట మేడం గారు బెంగుళూరు నుంచి. నమస్తే పద్మజ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం గారు 2020 ధ్యానానికి వచ్చారు. అప్పటినుంచి ఆవిడ అనేక సేవలు అందిస్తూ, చాలా వర్క్ షాప్స్ చేస్తూ మరియు చాలా ఎక్కడ ప్రోగ్రామ్స్ జరిగినా, ఎక్కడ కడతాల్ కానివ్వండి, ఇంకెక్కడ పిరమిడ్ వ్యాలీ కానివ్వండి, అట్లా ప్రతి చోటకి వెళ్తూ ఆవిడ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్ ఎర్లీ అవార్డ్ విన్ చేశారంట. అండ్ మరియు పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ని రన్ చేస్తున్నారంట పద్మజ మేడం గారు. ఈ రోజు ఆవిడ దగ్గర మనం మరికొంత నాలెడ్జ్ ని అపోదీప కార్యక్రమంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. ఓవర్ టు యు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. నా పేరు పద్మజ. నేను బెంగళూరు నుంచి. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సుమాంజలుడు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి మనం ఈ సజ్జన సాంగత్యంలో దీనంతటికే మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు వారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటాం. మరి మనం ఇంతసేపు చక్కటి ధ్యానం చేసాం. మరి ఇప్పుడు సెషన్లోకి వెళ్ళిపోతున్నాం, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నాం. మరి దీనంతటికీ మనము ఈ ధ్యానంలోకి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము అన్నీ తెలుసు మనందరికీ కూడా. చక్కగా మనలోని మనోశక్తిని, జ్ఞానాన్ని బయటికి వెలికి తీసి మనం ప్రతి సంస్థల్లోనూ ఇలాగా క్లాసెస్ తీసుకుంటూ వస్తున్నాం. మరి మనకి ఈ రోజు నేను తీసుకున్న అంశం వచ్చి సప్త చిరంజీవులు. మరి మన పురాణాల్లో మనకు చిరంజీవి అంటే మనకు కరెక్ట్ గా తెలిసేది ఆంజనేయ స్వామి ఒక్కరే. అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సాధారణంగా చిరంజీవిగా ఉన్నారు అంటే హనుమంతుడినే అనుకుంటూ ఉంటాం. ఇంకా పురాణాల్లో చాలా మంది ఉన్నారు అన్న సంగతి కొంతమందికే తెలిసి ఉండొచ్చు. అయినా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. మరి ఈరోజు ఈ 7 మంది చిరంజీవులు పురాణాల్లో ఎవరయ్యా అంటే అశ్వత్థామ, బలి చక్రవర్తి, మరి హనుమంతుడు, మరి విభీషణుడు, పరశురాముడు, కృపుడు, వ్యాసుడు, వీళ్ళన్నమాట ఈ సప్త చిరంజీవులు. వీళ్ళందరూ చిరంజీవిగా ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు ఈ కలియుగంలో కూడా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం నడుస్తున్న ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ 3వ తలంలో ఉన్నాం. ఇదంతా కూడా అయినప్పటికీ ఎన్నో యుగాలు జరిగిపోయాయి. కాలానుగుణంగా మరి ఆ కాలచక్రం నడిచిపోయింది. అయినా సరే ఇప్పుడు కలియుగం నడుస్తోంది. మరి ఈ పురాణ పురుషులు ఎందుకయ్యా చిరంజీవులుగా ఉన్నారు అనంటే వారికి కొన్ని ఆ శాపవశాత్తు కలియుగం అయిపోయిన తర్వాత కల్కి భగవానుడు వస్తారు, మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది, అంతవరకు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఈ కలియుగంలో ఉండాలి, చిరంజీవులుగా ఉండాలి. కానీ ఆ చిరంజీవులుగా ఉన్నా కూడా వాళ్ళు ఒక్కొక్కరు ధ్యానాలు చేసుకుంటూనే ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం ఈరోజు చక్కగా తెలుసుకుందాం. మరి మొట్టమొదటగా మనము అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. మరి ఈ అశ్వత్థామ పురాణాల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనము అన్ని కూడా ఈ చదువుతూ ఉన్నాము, వింటూ ఉన్నాము, అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సప్త చిరంజీవుల గురించి మనము చక్కగా ప్రతిరోజు కూడా వింటూ ఉంటాం. మనము ఈ సీనియర్స్, పిరమిడ్ మాస్టర్స్ అయితే ఏమి, అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ సప్త చిరంజీవులు, ఈ 7 మంది చిరంజీవులు కూడా చక్కగా వాళ్ళు మనం మొట్టమొదటగా అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో తర్వాత
ఆ యుద్ధం తర్వాత కౌరవ పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో అశ్వత్థామ ఒకరు. నిద్రిస్తున్న ఉప పాండవులను వారి గొంతుకులు కోసి చంపేశారు. ఆ కారణంగా ఒళ్ళంతా పుండ్లతో, వ్రణాలతో, కుష్ఠవ్యాధితో ఉండమని శ్రీకృష్ణుడు ఆయనని శాపం చేశారనమాట, శపించారనమాట. ఎందుకంటే పాండవులు నిద్రిస్తున్న సమయంలో వచ్చారు కాబట్టి వాళ్లకు తెలియకుండా ఇలా చేసినందుకు శ్రీకృష్ణుడికి కోపం వచ్చిందనమాట. ఆ ఉప పాండవులను ఎప్పుడైతే ద్రోణాచార్యుడు కుమారుడు ఇంత మరి పురాణ పురుషులు వాళ్ళు ఎంత హత్యలు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా అన్యాయం అని తెలిసి శ్రీకృష్ణ భగవానుడు నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు తీసుకున్న పాపము కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ నిన్ను వెన్నంటి ఉంటుంది, కానీ నువ్వు ఎక్కువ కాలం చిరంజీవిగా ఉంటే ఎక్కువ కాలం ఆ కర్మను అనుభవిస్తావు అని ఆ రెండు లోక కళ్యాణం కోసమే రెండు అన్నమాట. నువ్వు ఒకవైపు ఈ శిక్ష అనుభవిస్తూనే ఒకవైపు ఈ ధ్యానం చేసుకుంటూ ఉండు అని శాపం ఇచ్చారనమాట. ఇక మనము రెండవ చిరంజీవి ఎవరు అనంటే బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి ముల్లోకాలను ఎంతో దాన చక్రవర్తి అనమాట. దానం ఇస్తా ఉంటారనమాట. బలి చక్రవర్తి అని అంటే ఆయన దానం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రహ్లాదునికి ఈయన మనవడు. ప్రహ్లాదుడికి మనవడు, మనకు తెలుసు కదా, భక్త ప్రహ్లాద విరోచనుని కుమారుడు. ఈ అన్ని బాధల్లో కూడా ఆయన తనకి ఎంత ఆర్థిక బాధలున్నా కూడా దానం ఇవ్వటంలో ఈయన చాలా గొప్ప. కర్ణ, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడు, దధీచీలలో ఒకడనమాట. వీళ్ళంతా దానాలు ఎక్కువ ఇవ్వడము వాళ్ళ అలవాటు. ఎవరన్నా అడిగితే లేదు అని చెప్పకుండా ఇస్తూ ఉంటారనమాట. అయితే రాక్షసులుగా జన్మ తీసుకుని ఉన్నారు వాళ్ళు. కాబట్టి రెండవ బలి చక్రవర్తి ఈయన ఎంత దాన గుణం ఉన్నా సరే ఆయన ఏం చేశాడయ్యా అంటే, భూలోకంలోకి వచ్చారో పురాణాల నుంచి వచ్చినా సరే, భూలోకంలో ఎవ్వరు వచ్చినా సరే ఆ దేవతలైనా సరే కర్మలు అనుభవించక తప్పదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవతలు ఎవరైనా సరే, సీతమ్మ వారు, శ్రీరామచంద్రుడు, రామదాస్ గారు, వీడు శ్రీకృష్ణుడు, అందరూ ఈ ఒక్కొక్క యుగంలో వచ్చినా సరే భూలోకంలో మానవ రూపం తీసుకొని ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించక తప్పదు. పైన అక్కడ ఉన్నప్పుడే వాళ్లకు ఏవి ఉండవన్నమాట. ఇక్కడ భూలోకంలో వస్తే ఈ కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ ఆ ధర్మం నడిచే ఆ పాదాలను బట్టి వాళ్ళు ఆ కర్మను అనుభవించాలి. కనుక దానవులలో ఎవరైతే ఉన్నారో, దానవులు అంటే రాక్షసులు, మరి అందరూ చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు బ్రతికి ఉన్నాడు కదా, మరి శ్రీకృష్ణుడి చంపేద్దామని అంటే ఆయన్ను ఎప్పుడు చంపుదామా అని ఉన్నారనమాట. కాకపోతే ఏమైంది, ఈ బలి చక్రవర్తి ఈ శ్రీకృష్ణుడు ఆయన్ని శాపం ఇచ్చాడు. ఎలాగైతే నువ్వు ఆ పాండవులని చంపావో, ఉప పాండవులని చంపావో, వాళ్ళు పాండవుల పిల్లలు, వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని ఆయనకు కోపం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడికి శాపం ఇచ్చాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, ఆ నైట్ టైమ్స్ గుడ్లగూబ కాకులను ఎలా ఇది చేస్తుంది, కాకులు పగలు గుడ్లగూబలను పరిశీలించి ఎలా చంపుతుంది అనే ఒక టెక్నిక్ ని ఆ అరణ్యాలలో, అడవులలో తెలుసుకొని మరీ వచ్చి ఆ టెక్నిక్ ని ఉపయోగించి ఆ పాండవులను రాత్రిళ్ళు నిద్రిస్తున్న సమయంలో చంపేశాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, నువ్వు ఈ పాపాన్ని ఎలా కడుక్కుంటావు? మరి ప్రతి ఒక్కరూ నువ్వు ఇంత దాన గుణం ఉన్న మంచి వ్యక్తివి అని అంటారే, మరి ఎందుకు
ఇలా అని ఆయన బాగా ఆయన ఉపదేశం చేస్తారు శ్రీకృష్ణుడు. అయినా సరే ఆయన ఏం చేస్తాడంటే చంపేస్తాడు కదా, ఇంకా నువ్వు చిరంజీవిగా ఉండు, కానీ శాపం మాత్రం తప్పదు. మళ్ళీ ఆయన కృష్ణుడి కాళ్ళ మీద పడి, మరి నా శాపం ఎలా పోతుంది అని అడిగితే, నువ్వు అనుభవించాల్సిందే, తప్పదు అని అన్నారు. మరి ఇంకా మూడవ ఆయన ఎవరు అనంటే హనుమంతుడు. హనుమంతుడు మనందరికీ తెలిసిన ఆయన కదా. అంటే మనం చక్కగా హనుమంతుడి గురించి అన్నీ తెలుసు. ఆయన ఎప్పుడు శ్రీరామ 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 అనుకుంటూ ఉంటాడు. శ్రీరాముణ్ణి కౌగలించుకున్నంత మాత్రాన్ని ఆయనకు ఎంత శ్రీరాముడికి అన్నీ తెలుసు. అందుకనే ఈ హనుమంతుడిని ఎందుకు ఉండమన్నారు? రాముణ్ణి ఎక్కువగా కొలిచి ఆ రామనామంతోనే ఆయన ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఈ రామనామాన్ని ఆయన జపిస్తూ ఉండాలని ఆయన కోరుకున్నాడు అనమాట. మరి మనం కూడా అంతే కదా, ఎన్నో జన్మల్లో గత జన్మల్లో మనం ధ్యానం చేసి ఉన్నాం కాబట్టి ఈ జన్మలో మనము త్వరగా ధ్యానంలోకి వచ్చామన్నమాట. ధ్యానం మనకి ఎంతో మనోశక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది అని ఈ ప్రతి ఒక్కరు కూడా కర్మ సిద్ధాంతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో మళ్ళీ ఈ 3 అడుగుల ఇది అడిగాడనమాట. అన్నీ సరే, అవన్నీ బాగున్నాయి. మరి ఈ మూడో ఆయన హనుమంతుడు, తర్వాత విభీషణుడు. ఈ విభీషణుడు కూడా రావణ బ్రహ్మ యొక్క తమ్ముడు అనమాట. అతను రావణ బ్రహ్మ అంటారు. రావణ బ్రహ్మ తమ్ముడు అనమాట. రావణుడు సీతమ్మని తీసుకొచ్చాడు. మరి ఈ సీతమ్మని తీసుకొచ్చాడు, ఆయన వద్దన్నాడు. ఒక అన్నగా ఉండి నువ్వు ఇలాంటి ఒక రాజుగా ఉండి కూడా మరి ఆ శ్రీరామచంద్రుని భార్యను నువ్వు ఎందుకన్నా తీసుకొచ్చావు అని చెప్పి ఎంత చెప్పినా కూడా రావణుడు వినలేదన్నమాట. ఎందుకు వినలేదు? ఆయన మాంసాహారం, దానవుడు. అంటే ఆయన రావణ బ్రాహ్మణుడు అయినా కూడా, ఒక మంచి బ్రాహ్మణ దీనిలో ఉండి కూడా, రావణ బ్రహ్మ అనే బిరుదు ఉండి కూడా, శివభక్తుడు అయి ఉండి కూడా మరి మాంస భక్షణ, సురాపానం చేసి మరి రజోగుణం, తమోగుణం ఏది వాటి వల్ల ఆయన ఆలోచన సరళి సరిగా లేక లోక కళ్యాణం కోసమే అది కూడా. రావణుడు ఎవరు అందరికీ తెలుసు. మహావిష్ణువు దగ్గర ద్వారపాలకుల్లో జయ విజయుల్లో ఒకరనమాట. ఆ త్రేతాయుగంలో ఎప్పుడైతే ఇలా వచ్చారో మరి ఆయన ఆ లోక కళ్యాణం కోసం. కానీ రావణ బ్రహ్మలాగా విభీషణుడు లేడు. విభీషణుడు సాత్విక గుణం కలవాడనమాట. ఆ సాత్విక గుణంతో ఆయన ఏం చేశాడంటే, ఈ అన్నకి బ్రతిమలాడారు, బుజ్జగించారు. నువ్వు ఇలా చేస్తే చరిత్రలో నీవు ఒక దుష్టుడిగా ఉండిపోతావు అని అన్నా సరే ఆయన వినలేదు. అప్పుడు విభీషణుడు ఏం చేశాడు? శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఆయువు పట్టు చెప్పేశాడు అనమాట. అంటే రావణుణ్ణి ఎలా చంపితే నీకు విజయం జరుగుతుంది, సీతమ్మను తెచ్చుకోవచ్చు అనేది చెప్తారనమాట. అంటే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎంత చక్కగా ఉంటారో ఇక్కడ అన్నదమ్ములు ఎలా ఉన్నారనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ అన్నదమ్ములు ఎలా ఉన్నారు? అన్నేమో రాక్షస గుణం కలిగి ఉన్నాడు, తమ్ముడు విభీషణుడేమో చక్కటి సాత్విక గుణం కలిగి ఉన్నాడు, మంచి గుణాలు కలిగి ఉన్నాడు. మరి శ్రీరామచంద్రునితో చేయి కలిపి శ్రీరామచంద్రునితోనే ఆయన ఉండి ఆ లాస్ట్ లో ఆ యుద్ధం అప్పుడు కూడా రావణుడిది ఆ ఆయువు పట్టు ఎక్కడ ఉంటుంది, ఎలా చంపాలి అనే విషయాన్ని కూడా చెప్పేశాడు. చెప్పి మళ్ళీ బాధపడ్డాడు. ఎందుకంటే ఆయనకు అన్న అంటే విపరీతమైన అభిమానం. కానీ ఆయన అన్న సరిగా లేడు. అలా ఆయన రావణుడికి ఎంత
ఎంత బతిమలాడినా కూడా, ఎంత ఇది చేసినా కూడా వినలేదు. మళ్ళీ సత్యయుగం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఇప్పుడు కూడా చిరంజీవులుగా ఉంటూనే ఉన్నారన్నమాట. ఉంటూనే అంటే ధ్యానాలు చేస్తూనే ఉన్నారు. మరి ఇంకా వరుసగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. మరి అత్యంత ప్రసిద్ధుడు హనుమంతుడు. ఆ హనుమంతుడు కూడా ఆ లంకను ఎక్కడికైతే వెళ్ళి ఆ ధ్యానం చేసి, ఈ హనుమంతుడు చేసిన ఉపకారానికి బహుమానం, రాముడిచ్చిన బహుమానం ఆత్మీయమైన కౌగిలింత. రాముణ్ణి తన గుండెల్లో దాచుకున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. ఆ గురు శిష్యులు ఏదైనా అనొచ్చు, ఆయన గుండె చీల్చి శ్రీరామచంద్రులను చూపిస్తూ రామ రామ జపం చేసుకుంటూ ఇప్పటిదాకా కూడా హిమాలయాల్లో ఉన్నారని. 4 ఏళ్ల వయసులోనే హిమాలయాల్లో ధ్యానం నేర్పించారు హనుమంతుడికి. మరి దేవతలంతా, దేవుళ్ళంతా ధ్యానం చేసిన వాళ్ళే. మరి సతీదేవి ధ్యానం చేసి శివుణ్ణి పొందింది, పరమేశ్వరుణ్ణి పొందింది. ఎంతో మంది ధ్యానం చేస్తున్నారు. మరి షిరిడి సాయిబాబా కూడా చిన్న వయసులోనే ధ్యానం చేస్తూ 16వ ఏట ప్రకటితమయ్యారు మనకు ఈ భూమండలం మీద. ప్రతి ఒక్కరు కూడా ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ అందరూ కూడా చేస్తూనే ఉన్నారు ధ్యానం. మరి ఆ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు. మరి ఆ మహాశివుడు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు. మరి అభయ హస్తంతో తన పాదాలు చూపిస్తూ నా పాదాలే మీకు శరణు అని ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ధ్యానం చేశారు. ఇంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రావణాసురుడి దగ్గరకు వస్తే మళ్ళీ మనం త్రేతాయుగంలో, ఆ త్రేతాయుగంలో ఏమైంది? ధర్మము ఒక్కొక్క యుగంలో ధర్మం ఒక్కొక్క పాదంలో నడుస్తోందన్నమాట. ఒక్కొక్క పాదంలో. మరి మరి రాక్షసుడు ఎందుకయ్యాడు అని మనందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మరి ఇంకా చాలా మంది మారాలి. అందుకే పత్రిజీ సార్ మనందరికీ చెప్తూ ఉంటారు, జీవహింస మానేసేయండి, అహింస మార్గంలో నడవండి. ఇలా ఈ రావణుడు ఎంత శివభక్తుడైనా కూడా ఎలా చేశాడు? మరి మనందరం కూడా భక్తులుగా ఉన్నాం అది వరకు, ధ్యానానికన్నా ముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ధ్యానం చేసుకుంటూ మనం అస్తవ్యస్తమైన ఈ జీవితాన్ని మరి ఎంత చక్కగా ధ్యానం రూపంలో మనం స్థిరం చేసుకొని మన మనోశక్తిని పెంచుకుంటూ వచ్చామన్నమాట. ఎంతమంది ఈ చిరంజీవులుగా ఉండాలని, కల్పాంతం వరకు చిరంజీవిగా ఉండాలి అని విభీషణుడు కోరుకున్నాడు. ఇంకా ఏదైతే అపహరించి తెచ్చాడో అది తప్పని అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. అయినా సరే ఎన్నో విధాలుగా సలహా ఇచ్చాడు, బ్రతిమలాడాడు. అయినా సరే ఆయన వినలేదన్నమాట. సో ఆ దేవతల చేతిలో నీకు మరణం తప్పదు అని హెచ్చరించాడు. అయినా సరే ఆయన వినలేదు. ఈ దుర్యోధనుడు కూడా అంతే కదండి. ఈ రజోగుణం ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్కువ ఉంటాయన్నమాట. మాంసభక్షణ సురాపానం చేస్తే ఎలా పురాణాల్లో వాళ్ళు ఎంత కష్టాలు ఇన్ ద సెన్స్ వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే వాళ్ళంతా కొన్ని ఎంత భక్తులైనా, ఎంత మంచివారైనా, ఎంత వాళ్ళకు సంపాదించిన అంటే పుణ్యం సంపాదించిన ఆ కర్మలు మాత్రం తప్పటం లేదు. భూమి మీద ఎవరు తప్పు చేసినా కూడా ఆ కర్మ వారికి అంటుతుంది. శ్రీరామదాసు చూడండి, చిలుకను బంధించాడు. ఆ చిలుకను బంధించినందుకు శ్రీరామదాసు కూడా ఆ కర్మ అంటింది. అలా ప్రతి ఒక్కరికి కర్మ రిపీటెడ్ అన్నమాట. కర్మ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో ఎవరి కర్మ వారు ఇక్కడే అనుభవించాలి అన్న సంగతి ఎంత చక్కగా మనకు వివరించారు. మనం కూడా ఈ ధ్యానం చేసుకుంటూ ఈ ఈ విధంగా ఆ కర్మలను మనం ప్రక్షాళన చేసుకుంటూ రావాలి.
ఆ రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే ఈ జీవహింస అంటే కేవలము జంతువులను కట్ చేయడమే కాదండి, మాటలతో కూడా. ఇక కృపుడు కౌరవ పాండవుల యొక్క కులగురువు, బావమరిది అన్నమాట. ఎవరికి? ఈ కృపుడికి. ఈ కృపాచార్యుడు కౌరవ పక్షానే ఉండేవాడనమాట. ఈ అశ్వత్థామతో పాటు ఈ కృపాచార్యుడు కలిసి ఇద్దరు చిరంజీవులంతా కలియుగం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడా, మళ్ళీ మనము సత్యయుగంలో ఎప్పుడు ఉందామా, ఈ కలియుగంలో ఇవన్నీ ఈ ఘోరాలు నేరాలు చూడలేక వాళ్ళు ధ్యానంలో ఉన్నా కూడా మనోనేత్రంలో అన్ని కనిపిస్తున్నాయి, కానీ తప్పట్లేదు. ఎందుకంటే అది కూడా ఒక పనిష్మెంట్ కిందే అన్నమాట వాళ్ళకి. ఎందుకు? ఈ కృపాచార్యుడు కూడా ఈ విధంగా చేస్తూ వచ్చాడనమాట. ఈ పరశురాముడు దశావతారాల్లో ఒక అవతారం, జమదగ్ని పుత్రుడు, జమదగ్ని మహర్షి పుత్రుడు. తండ్రి ఆజ్ఞ మేరకు మళ్ళీ ఆ తల్లిని రేణుకాదేవిని చంపమని చెప్పాడు. రాముడు ఎలాగైతే ఆ తండ్రిని మాట జవదాటలేదో, పరశురాముడు కూడా తండ్రి మాట జవదాడకుండా తల్లి రేణుకాదేవిని చంపేశాడనమాట. సో మరి ఆ పాపం ఎలా పోవాలి? కార్తవీర్యార్జునుడు దగ్గర ఆయన మళ్ళీ శిష్యరికం చేసుకొని, మళ్ళీ విష్ణువు అవతారాన్ని ఆయన ఈ భూమి మీద ఎంతో ప్రార్థించాడు, తండ్రి ఆజ్ఞను పరిపాలించాడు. మళ్ళీ ఆయన, నువ్వు నా మాట విన్నావు కాబట్టి నీకేం కావాలో కోరుకో అంటే, నా తల్లిని బతికించు అన్నారు. సో రేణుకాదేవి, ఆమె రేణుకా ఎల్లమ్మ, కలియుగాంతం వరకు మరి ఈ పాపం నేను ఎలా పోగొట్టుకోవాలి అని అడిగినప్పుడు, కలియుగాంతం వరకు ధ్యానం చేసుకో అని చెప్పారు. సో ఇప్పటి వరకు పరశురాముడు కూడా ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇక వ్యాసుడు మహాభారతం, భాగవతం ఈ గ్రంథాలను రచించారు. ఈ గ్రంథాలను రచించిన తర్వాత మనము ఆ పురాణాల గురించి ఎంతో నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వ్యాసుడికి కృష్ణద్వైపానుడు అని ఇంకో పేరు. ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జన్మించారు. మరి ఈ వ్యాస పూర్ణిమనే మనం గురు పూర్ణిమగా పోయిన నెలలో జరుపుకున్నాం. భారతం, భాగవతం ఇంకా చాలా గ్రంథాలన్నీ కూడా రచించారు. ఈ రచనలన్నీ కూడా మనం చక్కగా ఎంతో, అంటే మనం అవన్నీ కూడా మనం చదివి, మనకెవరు పెద్దవాళ్ళు అవన్నీ మనకు చదివి వినిపించట్లేదు. అంటే మన దినచర్యలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. మన ఈ దినచర్యలో, ఈ మెకానిక్ లైఫ్ లో మనకు పురాణాలు లేవు, ఏమీ లేవన్నమాట. మనము ఉద్యోగాలు చేసుకోవడము, డబ్బు సంపాదన, వీటిల్లోనే పడి అన్ని పురాణాలు మర్చిపోతున్నాం. వాటన్నిటినీ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాస మహర్షి ఇవన్నీ రచించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడనమాట. ఎవరు? పరాశర సత్యవతి దేవి వాళ్ళ పుత్రుడు అన్నమాట వ్యాసుడు. పరాశరునికి కుమారుడు. అయితే సత్యవతి దేవి మళ్ళీ శంతనుడు అనే అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకొని ఆమె వెళ్ళిపోయింది. అది ఒక వేరే స్టోరీ. కాబట్టి ఈ వ్యాసుడు కూడా మరి చిరంజీవిగా ఉండాలి అని ఆ కృష్ణుడు వీళ్ళందరూ కూడా కోరారు ఆయన్ని. ఈ సత్యవతి శంతనుణ్ణి వివాహం చేసుకొని వెళ్ళిన తర్వాత ఈ వ్యాసుడు ఏం చేశాడంటే శ్రీకృష్ణుడితో, నేను నాకు ఈ వ్యాస మహర్షి చాలా చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉండి ఇవన్నీ రాసిన తర్వాత నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను, అమ్మా సత్యవతి నువ్వు ఎప్పుడు కోరుకుంటే నేను అప్పుడు వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళాడు. పురాణాల్లో చాలా ఘట్టాల్లో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకున్నా కూడా ఈయన భూలోకంలో మాత్రం అందరూ కూడా
అనుభవించాల్సిందే అన్న విషయాన్ని తెలుస్తోందనమాట. ఈయన రాజ్యం నాకొద్దు, ఈయన భీష్మాచార్యుడికి వరసకి అన్న అవుతాడనమాట. ఇవన్నీ మనకు ఈ పురాణాల్లో ఈ 7 మందే కాకుండా మార్కండేయుడి కథ కూడా ఉంది. మార్కండేయుడు కూడా అష్టమ చిరంజీవి అంటారు. కానీ సప్త చిరంజీవులు మనకు వీళ్ళందరూ ఉన్నారనమాట. ఈ చిరంజీవి అంటే మరణం లేనివారు. మరి మనము ఈ అందరి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. విభీషణుడు నారాయణాస్త్రాన్ని, మరి హనుమంతుడు రాముని కౌగిలిని రామనామంతో ఉంటూ, ఎంతో మంది అశ్వత్థామ శ్రీకృష్ణుని తలుచుకుంటూ, ఈ ఒక్కొక్కరు వాళ్ళు ఏదైతే ఉందో ఆ యుగంలో, ఏ యుగంలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ యుగంలో ఒక్కొక్కరు అక్కడ ఈ కలియుగం కోసం, ఈ కల్కి యుగం కోసం, సత్యయుగం కోసం వేచి ఉండి ధ్యానాలు చేస్తూ ఉన్నారు. ఈ మార్కండేయుడి చరిత్ర చూసిన తర్వాత మార్కండేయుని కూడా చిరంజీవిగా ఉండమని 8వ చిరంజీవిగా, అష్ట చిరంజీవిగా ఉండమని కోరారు శివుడు అన్నమాట. అందుకని ఆయన చిరంజీవి అయ్యాడు. ఇంకా మనము చక్కగా ఎంతో ఈ పిల్లల బర్త్డేలు వస్తాయి చూడండి, అలాంటప్పుడు కూడా చిరంజీవ అంటూ ఉంటాము. మరి ఇప్పుడు మన ఈ జనరేషన్ లో మనం ఏం చేస్తున్నామండి? పిల్లలకి బర్త్డేలకి ఆ కేకుల మీద అవి వెలిగించేసి ఊపేస్తున్నాం, దీపాలు ఆపేస్తున్నాం. ఎంత అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే మనకు వచ్చి ఇచ్చారో దాన్ని మనము పాటిస్తూ ఉన్నాం అనమాట. దీని అంతటికి కారణం మన ఈ జనరేషన్. దీనికి ఒక శ్లోకం ఉంది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ. అంటే వీళ్ళందరి పేర్లతో కృప పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః సప్తైతాన్ సంస్మరణే నిత్యం అంట. ప్రతి నిత్యం కూడా ఈ మార్కండేయం మార్కండేయుని అష్టమంగా ఉండమని, జీవేద్వర్షతోపి సర్వ వ్యాధి వివర్జిత. ఎవరైతే పసిపిల్లలను మనం ఈ శ్లోకంతో ఈ చిరంజీవుల పేర్లు మనము చదువుతూ వాళ్ళకి అక్షింతలేస్తామో వాళ్ళు శతాయుష్గా ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయి. వీరందరి పేర్లు వచ్చాయన్నమాట. అశ్వత్థామ, బలి వ్యాసో హనుమాంశ్చ విభీషణ, వరుసగా వాళ్ళ పేర్లు. కృప పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః వరుసగా వస్తూ ఉన్నాయి. సప్తైతాన్ సంస్మరణ నిత్యం మార్కండేయ మధాష్టమం. మార్కండేయుణ్ణి అష్టమంగా, జీవేద్వర్ష శతం స్తోపి సర్వ వ్యాధి వివర్జిత. సర్వ వ్యాధులు తొలగిపోతాయంట. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకే ఇది అంటే తెలీదు. అంటే సాంప్రదాయంగా వచ్చే ఈ శ్లోకాలన్నీ మన పెద్దవాళ్లకు తెలీదు, వాళ్ళ పెద్దవాళ్లకు తెలీదు. చిరంజీవ మనం అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళం? గుళ్ళకెళ్ళి తలంటుకొని గుళ్ళకెళ్ళి పూజ చేసి అక్షింతలు వేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మరీ అన్యాయంగా అండి, వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఒక పెద్ద ఈవెంట్ లాగా చేసి నాన్ వెజ్ కూడా వండి పెట్టేస్తున్నారు. ఇది ఎంత పాపం అండి! ఇది చాలా పాపం. పిల్లలను చిరంజీవ అని ఆశీర్వదిస్తూ మనం అక్షింతలు కూడా వేయరు ఈ కాలం వాళ్ళు. మనం తీసుకొచ్చి అక్కడ పెడితే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. మనం తీసుకొచ్చి అక్కడ పెడితే కూడా ఎవరు పట్టించుకోరు. అందరూ ఫోటోలు, వీడియోలు దీనిలోనే సరిపోతుంది. కానీ చిరంజీవ అని ఎవరున్నారు ఇప్పుడు? అక్కడ ఎవరు దీవిస్తున్నారు? ఎవరు దీవించట్లేదు. నాకు అక్కడ చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. మనం చెప్తే వినరు, తెలుసుకోరు, పైగా దీపాలు ఊపేస్తారు. ఇది ఎంత బాధేస్తుందో.
మరి ఇలాంటి శ్లోకం చదవమని పురాణాల నుంచి పూర్వం గురుకులాల్లో కూడా గురువులకు వాళ్ళు దండం పెడితే ఆయన ఈ శ్లోకం చదివి అక్షింతలేసి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ అని ఎంత చక్కగా. సో వీళ్ళందరూ కూడా మనము ఈ గుర్తు పెట్టుకోవాలి. శ్రీరామ భక్తితో హనుమంతుడు ఎంత చక్కగా, రామానుగ్రహం వలన విభీషణుడు, విచిత్ర జన్మం వలన కృపుడు, ఈ చక్కగా వీళ్ళందరి పేర్లు వరుసగా మనము ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకొని పిల్లల బర్త్డే అప్పుడు ఇది ఈ జనరేషన్ వాళ్ళకి మనం కూడా చేయలేదు, మనమన్నా కొంచెం నయం. ఎందుకంటే కనీసం తలంటుకొని గుళ్ళ కన్నా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అప్పట్లో కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేవాళ్ళం, పంతుళ్లతో దీవెన తీసుకునేవాళ్ళం. మరి ఇప్పుడండి అస్సలు ఏమి లేదు. సర్వ వ్యాధి వివర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ పురాణాలు చెప్తూ ఉన్నారండి. కనీసం రోజుకొక్కసారైనా మార్కండేయుని తలుచుకోవాలంట. అందుకనే ఆయన్ని అష్టమ చిరంజీవిగా ఉంచారు. మరి ఈ సర్వ వ్యాధులు వెళ్ళిపోవాలి. ఈ సర్వ వ్యాధులు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? మరి ఎవరు చెప్తారు? మనం చెప్తేనేమో సరే సర్లే ఈమె ధ్యానం ధ్యానం అని చెప్పేసి ఇదే నేర్పించేస్తుంది అందరికీ. వాళ్ళందరూ అప్పట్లో బాగా నాన్ వెజ్ తినేసి ఇప్పుడు మమ్మల్ని నాన్ వెజ్ తినద్దు అని అంటున్నారు అనేసి మళ్ళీ ఇదొక మాట. మనం ఏం చేస్తున్నాం? అందుకనే పత్రి సార్ అంటారు, చెప్పేంత వరకే మన బాధ్యత. మనం చెప్తాం, ఆ తర్వాత మనం వదిలేసేయాలి వాళ్ళని. వాళ్ళు ఎప్పుడైతే వస్తారో, ఎప్పుడైతే వాళ్ళ కర్మలు తీరి ఇందులోకి వస్తారో అప్పుడు వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వస్తారు. దీనిలో కూడా ఎప్పుడైతే మనము మార్కండేయుని ప్రతినిత్యం అందరూ కూడా, మనం కూడా పెద్దవాళ్ళం కూడా అందరూ మార్కండేయుల్ని ఈ శ్లోకం నేర్చుకొని చక్కగా మనము ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చండి. పురాణాలు ఊరికేనే పుట్టలేదు. మరి అందుకే పెద్దల మాట చద్ది మూట అంటారు. ఎవ్వరు కూడా ఈ దీన్ని కేర్ చేయట్లేదు. వినేంత టైం వాళ్ళకి లేదు. ఈ మెకానికల్ లైఫ్ లో, ఈ దినచర్యలో, ఈ బాహ్య ప్రపంచంలో ఏముందో ఉరుకులు పరుగులతో వెళ్ళిపోతూనే ఉన్నారు. ధన సంపాదన, పక్కనోడికి 2 కార్లున్నాయి, అవతలోడికి 2 ఇళ్ళున్నాయి. ఇవే అదిగో ఆవిడకి 2 నెక్లెస్లు ఉన్నాయి. ఇదే సరిపోతుంది. కానీ అది అది కాకుండా మనం ధ్యానంలోకి వచ్చాం, ఆధ్యాత్మికంగా వచ్చాం. ఆధ్యాత్మికతలో మనము పూల బాటలో అడుగు వేసి ఉన్నాం. కానీ ఎంత వరకు మనం అక్కడ ఉన్నాం? మనం ఎంత వరకు మనము ఆచరణలో పెడుతున్నాం? ఎంత వరకు దాన్ని అనలైజ్ చేస్తున్నాం? ఎంత వరకు మనము దాన్ని పట్టుకున్నాం? మరి లలితా సహస్రనామంలో ఏమంటున్నారు? మరి అమ్మవారే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఫోటో ముందు కూర్చొని నాకు 100 దీపాలు పెట్టినా నేను నీకు దొరకను. నీలో నువ్వు వెళితేనే అంతర్ముఖ సమారాధ్య. మన అంతర్ముఖ, నీలో నువ్వు చూసుకో. ఎంత చక్కగా చెప్పారండి. లలితా సహస్రనామాలు చదివాము, గుడ్డిగా చదివాము. నేను 2 సార్లు చదివాను. నేను ఈరోజు శుక్రవారం పొద్దున చదివాను, సాయంత్రం చదివాను, విన్నాను అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏ పేజీలో ఏముంది, ఏ పేజీలో ఎంత అర్థం ఉంది, మరి అవన్నీ మనకు ఏం తెలుస్తున్నాయండి? మనం ఎక్కడ వెతుకుతున్నాం? మన సత్య శోధన ఎక్కడ? ఆధ్యాత్మికంగా ఉన్నాం కానీ అవి చక్కగా ఏదైతే ట్యాప్ తిప్పేసి బకెట్ పెట్టేసి ఆ చిల్లుల బకెట్ పెట్టేసామండి. అది వెళ్ళిపోతూనే ఉంది. మనం తీసుకున్నదంతా కూడా వెళ్ళిపోతూనే ఉంది. దాన్ని మనం ఎలా చక్కగా నిలుపుకోవాలి అంటే ఆచరణలో పెట్టాలి. ఇవన్నీ కూడా మరి పురాణాలు ఇవన్నీ ఎందుకున్నాయి? మనల్ని నేర్చుకోమని. ఈ భగవద్గీత ఎందుకుంది? అర్జునుడికి ఒక్కడికే కాదండి, అందరికీ కూడా. మనందరం కూడా చక్కగా అవి అనలైజ్ చేసుకోవాలి. ఓన్లీ అర్జునుడికి మాత్రమే కాదు భగవద్గీత. అలాగని ఎన్నో గీతలు ఉన్నాయి, అష్టావక్ర గీత, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. తెలుసుకొని
వాటిని మనం ఎప్పుడైతే వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఈ పండుగల్లో ఈ దేవుడు, అదిగో కృష్ణాష్టమి వచ్చింది, కృష్ణాష్టమి వచ్చింది, అందరికీ వేషాలేస్తారు అంతవరకే. కానీ కృష్ణ చైతన్యాన్ని ఎంతమంది పట్టుకుంటున్నాం? కృష్ణుడు చెప్పింది ఎంతమంది వింటున్నాం? ఎంత చక్కగా వాళ్ళు చెప్పింది వినకుండా అలంకారాలు చేసుకొని, ఫోటోలు తీసుకొని, మీడియాల్లో పెట్టుకొని, అందరికీ సెండ్ చేసుకుంటూ, ఇది ఒక కల్చర్ అయిపోయిందనమాట. దాన్ని, ఆ కల్చర్‌ని మనము ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక మన పత్రిజీ సార్ ఏం చెప్పారు? వాళ్ళ చైతన్యాన్ని మనం తెలుసుకోవాలి. అదే మనల్ని మనం అంతర్లీనంగా కూర్చోండయ్యా, ధ్యానంలో కూర్చోండయ్యా, కళ్ళు మూసుకొని కూర్చోండయ్యా అని పత్రి సార్ అందుకే చెప్తారనమాట. ప్రతి ఒక్కరం కూడా మనము ధ్యానంలో అంత చక్కగా కూర్చుంటే చేసుకున్నోడికి చేసుకున్నంత. మనలో మనం మమేకమై, మనతో మనం మమేకమై అంతర్ముఖ ప్రయాణం చేసినప్పుడు ఎంతో చక్కగా మనకు ధ్యానం అలవడుతుందనమాట. పార్వతీదేవి ఆ లలిత స్తోత్రంలో మనకు చెప్పినట్లుగా జస్ట్ ఊరికే పూజా తంతు చేసి గంట కొట్టి అయిపోయింది, అయిపోయింది పూజ అంతే. ఇంకా మళ్ళా పరిగెత్తడమే బయట. మన ఈ జూమ్ క్లాస్ వింటాం. వినిన తర్వాత అయిపోయింది. ఇంకా దాన్ని అనలైజ్ చేసుకోం మళ్ళీ. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కదా అనే ఒక అహం ఉంటుంది మనకు. ఆ ఆధ్యాత్మిక అహం, అహంకారం అనేవి మనం తీసేయాలండి. ఈ చిరంజీవుల గురించి, ఈ పురాణాల గురించి, మన దగ్గర ఉన్న మన పురాణాల్లో ఎంతమంది సప్త ఋషులున్నారు, సప్త చిరంజీవులున్నారు, ఎంతో మంది 12 రేస్ మాస్టర్స్, వీళ్ళందరూ మనకి ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. ప్రతి మనిషి యొక్క షట్చక్రాలను మనము శుద్ధి చేసుకోవాలన్నమాట. ఇంతమంది ఆదర్శమూర్తులు, ఎన్లైటన్మెంట్ మాస్టర్స్ ఉండగా మరి ఎందుకు మనం వారి మాటలను పట్టుకోలేదు? ఇంకా ఇంకా వారి పాదాలనే పట్టుకుంటున్నాం కానీ వారి పదాలను పట్టుకోవట్లేదు. ఆ మాయ ఏదైతే ఉందో, ప్రతి ధ్యాని, ప్రతి సాధకుడు, ధ్యానంలోకి వచ్చిన వాడు, ప్రతి సాధకులు మెల్లమెల్లగా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి. అలా ఎదగాలంటే స్థిర సుఖాసనం నేర్చుకోవాలి మనం. పతంజలి మాస్టర్ ఏం చెప్పారు? స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి, ధ్యానం చేయండి. అందుకే పత్రి సార్ అన్నారు, హింస छोड़ो హంస పకడో అని. ఎంత చక్కగా చెప్పారు కదండి. మరి ఇవన్నీ ఈ పురాణాలు ఇప్పుడు మనకు, నాకైతే సప్త ఋషులు, ఈ సప్త చిరంజీవులు, ఈ ఆధ్యాత్మికంగా మనం ఎంతవరకు ఉన్నాము అనేది మనం పత్రిజీ సార్ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు ఇవన్నీ తెలిసాయండి. అంతకుముందు చదివాను. బాబా భక్తురాలిగా ఎన్నో సార్లు జీవిత చరిత్ర చదివాను, ఎన్నో సార్లు గురు చరిత్ర చదివాను. కానీ ఏమీ అర్థం కాలేదు. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఏదో శోధన తక్కువుంది, ఏదో వెలితి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా మన ధ్యాసంతా ఎవరొచ్చారు, వాళ్ళని సరిగా చూసుకోండి, ఆయన ధ్యానం సమర్పయామి అంటా ఉంటారు పంతులు. మనకేం పట్టదు. ప్రసాదం అయిందా లేదా, ఇవే ఆచమనం చేయిస్తారు, వ్యానాయాస ఇవన్నీ చెప్తూనే ఉంటారు. కానీ నాకు అనిపిస్తుంది ఆర్భాటం ఎక్కువ మనకు. ఈ పూజల్లో కూడా, అప్పుడు చేశాం పూజలు, అప్పుడు కూడా ఆర్భాటమే ఎక్కువ మనకి. ఈ వరలక్ష్మి వ్రతం గాని, వినాయక చవితి గాని, అలంకారాలు ఆర్భాటం ఎక్కువ, పూజ తక్కువ, ధ్యానం తక్కువ. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా మారాలి. మనం దీంట్లో ఇంకా ముందుకెళ్ళాలి. మనం ఎంతో చక్కగా ఈ ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మరి పత్రిజీ సార్ మనందరికీ ఎంతో చక్కగా నేర్పించారు. ఈ 18 సూత్రాలు అన్నీ కూడా. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానంలో ఈ ఏదైతే నేను ఇందాక అన్నానో బకెటు, ఆ చిల్లుల బకెటు, దయచేసి చిల్లుల బకెట్ చేస్తాం. మనం ఇన్ని గంటలు ధ్యానం చేసాం, ఇన్ని గంటలు ధ్యానం చేసామని చెప్పుకుంటాం. కానీ ఆ అన్ని గంటల ధ్యానం అంతా కూడా
నెక్స్ట్ వేరే వాళ్ళు ఫోన్ అవునా అలాగా అని ఆ ఇష్యూలో మనం వెంటనే మళ్ళీ మనం అనాల్సిన మాటలు అనేస్తూ ఉంటాం, మర్చిపోతాం మనం. అంటే ఈ మాయా ప్రపంచంలో మనం ఎలా కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే పత్రిజీ సార్ అన్నారు, ఈ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండండి అని. సంసారంలో నిర్వాణమే చెయ్యాలి, కానీ అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అనేది మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకోవాలి. మనం ధ్యానంలో చక్కగా ఇవన్నీ మనం ఏదైతే పరిపక్వత పొందుతామో అప్పుడు ఈ చిరంజీవుల గురించి, మరి సప్తఋషుల గురించి, భగవద్గీత గురించి, రామాయణం గురించి, లలితా సహస్రనామం గురించి, చరిత్రల గురించి ఎంతో మంది చరిత్రలు ఉన్నాయండి మనకి. ఆ ఒక్కొక్కరి చరిత్ర చదువుతూ ఉంటే నిజంగా వాళ్ళంతా ఎంత కష్టపడ్డారు మన కోసం అనిపిస్తుంది. మనకు ఎంతో చక్కగా పూల బాట వదిలారనమాట. ఈ పూల బాట మనకి ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా 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 ఈ బాహ్య ప్రపంచంలో ఈ కోరికలతో ఎప్పుడైతే ఆశ, నిరాశ, అంటే ఆశ దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా. మనం ఎక్కువ కోరికలు ఉండే కొద్దీ మనకది తీరకపోతే, ఆ కోరికలు తీరకపోతే మనకు దురాశ. ఆ దురాశ వల్ల మళ్ళీ మనము హెల్త్ పాడవుతుంది, ఏవేవో రోగాలొస్తాయి, ఏవేవో అవుతాయి. దాంతో మనం చిరంజీవిగా ఎక్కడుంటాం? 60 ఏళ్ళు బతకాల్సినోళ్ళు 40 ఏళ్ళకే వెళ్ళిపోతున్నారనమాట. 80 ఏళ్ళు బతకాల్సినోళ్ళు 60 ఏళ్ళకే సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి చిరంజీవులుగా ఉండాలంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళందరూ ఏం చేశారు? చాలా చక్కగా మనకు ఎన్నో నేర్పించారు. లోక కళ్యాణం కోసమే అయినప్పటికీ వాళ్ళ కథలు మనం వింటూ వస్తే వీళ్ళందరూ ఇంత చిరంజీవులుగా ఉన్నా కూడా మళ్ళీ సత్యయుగం కోసం ధ్యానం చేస్తున్నారండి అందరూ. మనం కూడా ఈ 3వ తలం నుంచి 5వ తలంలోకి వెళ్ళాలంటే, 5th డైమెన్షన్‌కి వెళ్ళాలంటే మనందరం కూడా చక్కగా ధ్యానం చేసి పత్రిజీ సార్ ఏదైతే మనకు నేర్పించారో ఆ 18 సూత్రాలు కానీ, ఆ త్రిరత్నాలు గాని, ఏదైనా పిఎంసి ఛానల్ గాని, మనలో మనం ఈ మేనులో ఈ మేనులో ఏముంది? ఆత్మ ఉంది, నేను ఉంది. రమణ మహర్షి ఏమన్నారు? ఈ మేనులో నువ్వెవరో తెలుసుకో, మౌనంగా ఉండడం నేర్చుకో. ఈ మేను ఒక సారథి అయితే మన ఆత్మ ఒక డ్రైవర్ అన్నమాట. ఆ డ్రైవర్ నడిపిస్తా ఉంటారు. ఆ డ్రైవర్ ఎప్పుడైతే నడిపిస్తా ఉంటారో మనసు, బుద్ధి ఆ చైతన్యానికి, ఆ మూల చైతన్యానికి, మన పూర్ణాత్మకు కనెక్ట్ అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను ఈరోజు ఈ సప్త చిరంజీవులు అనే టాపిక్ ఎందుకు ఎన్నుకున్నాను అంటే, మనం చిరంజీవులుగా ఉండాలంటే చక్కగా ఇప్పుడు మనము పిఎంసి ఛానల్‌లో చూస్తూ ఉంటాం. ఎంతో మంది హిమాలయ యోగులతో మనం ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం. వాళ్ళు 200 సంవత్సరాలు, 150 సంవత్సరాలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకున్నారు? సాధన, 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 సాధన. సాధన వల్ల ఉన్నారండి వాళ్ళంతా కూడా. సాధన చేస్తూ ఇలా వచ్చారు. అంటే ఇంకా చిరంజీవిగా ఉన్నారు. ఇంకా చిరంజీవులుగానే ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ సార్ చెప్పినట్లుగా ధ్యానం, మనము ధ్యానం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, సజ్జన సాంగత్యం చేసుకుంటూ, అట్ ది సేమ్ టైం సేవ, సేవ కూడా మర్చిపోకుండా చేసుకోవాలండి. అలా మనము మన ఆరోగ్యాలన్నీ, అంటే రుగ్మతలన్నీ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతున్నాయి. మనందరికీ తెలుసు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లా. నో డాక్టర్, నో మెడిసిన్. ఎక్కడికి వెళ్ళకుండానే మనము, కానీ డూ మెడిటేషన్ అన్నారు పత్రిజీ సార్. డూ మెడిటేషన్. మెడిటేషన్ చేయండి. చేస్తేనే మీకు ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. అప్పుడే ప్రతి ఒక్కరు వీళ్ళలాగా చిరంజీవుల్లాగా ఉంటామన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన జగద్గురు టీం మొత్తానికి కూడా ఈ సప్త చిరంజీవులు అనేది ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కటి కూడా పురాణాలు మనము చదువుతూ మన పిల్లలకు నేర్పించాలి. ఈ కాలం, ఈ జనరేషన్ లో ఎంతసేపు టీవీలు పెట్టి, రైమ్స్ పెట్టి, ఆ రైమ్స్ లోనే ఉన్నారు. ఎస్ పప్పా, నో పప్పా అనుకుంటూనే ఉన్నారు. కాదండి, మనము ఈ రామాయణాలు, తెలుగు కథలు కూడా వాళ్ళకి చక్కగా టీవీలో అవి కూడా ఉన్నాయి. యూట్యూబ్ లో కొడితే వస్తాయి. కానీ మన తర్వాత జనరేషన్
వాళ్ళు ఫ్యాషన్ గా ఉంటారు. ఓహో! ఈ సొసైటీలో, ఈ కల్చర్‌లో వీళ్ళు ఈవెంట్స్ కూడా నాన్ వెజ్ పెట్టుకుంటూ ఇలా ఉన్నారనమాట. సో, వాళ్ళందరినీ నెమ్మదిగా పత్రిజీ సార్ ఏమన్నారు? ఆఖరి మనిషి కూడా జీవహింస చేయకుండా ఉండడం నేను చూడాలి అన్నారు. మనందరం ధ్యానం చేసుకుంటూ పత్రిజీ సార్ కన్న కలల్ని మనందరము నెరవేరుద్దాం. మనము ఆయనకిచ్చే దక్షిణ కానుక ఇంతకన్నా ఇంక వేరే ఏముండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి. పురాణాలు, రామాయణాలు, భగవద్గీత అవన్నీ వేమన శతకాలు, పద్యాలు అవన్నీ కూడా మనం చదువుకుంటూ మన పిల్లలకు కనీసం మన పిల్లలు ఈ ఉద్యోగాల్లో ఇదైపోయారు. కనీసం మన గ్రాండ్ చిల్డ్రన్‌కైనా నేనైతే నేర్పిస్తున్నానండి. మిగతా అందరూ కూడా అదే దారిలో ఉండి గ్రాండ్ చిల్డ్రన్‌ని ఇంకా వాళ్ళని ఇప్పుడు వీళ్ళకేమి తెలియట్లేదు. నేను చూసాను ఎంత చెప్పినా కూడా. ఎందుకంటే ఆ టైంలో తల్లిగా ఉన్నప్పుడు నాకే రాదు. మా పేరెంట్స్ కూడా వాళ్ళకు అంటే ఏమైందంటే ఇక్కడ బలి కాబడ్డ పేరెంట్స్ బలి కాబడుతున్నారు వాళ్ళ పేరెంట్స్‌తో. సో, ఆ సాంప్రదాయం అంతా మనకు నేర్పించలేదు. మనకు ఎంతవరకు నేర్పించారు? ధ్యానంలోకొచ్చిన తర్వాతనే మనకి ఇవన్నీ తెలిసాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం నేర్చుకున్నవాడు చిన్నప్పుడే పిల్లలకు ధ్యానం నేర్పించారంటే మొక్కై వంగనిదే మానై వంగునా కదా! మనకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే ఒక మహాయోగులవుతారు. వాళ్ళ పిల్లలు రాబోయే జనరేషన్ అంతా కూడా ధ్యాన జగత్తయిపోతుందండి. ధ్యాన జగత్తయిపోతుంది. థాంక్ యూ వెరీ మచ్. టీమ్ జగద్గురు వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీనంతటికి మూల కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ పద్మజ మేడం. చాలా 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 బాగా చెప్పారు. ఎంత మంచి నాలెడ్జ్ ని చాలా సులభ రీతిలో ప్రతి ఒక్కరికి అందించారు మనం ఈరోజు. సప్త చిరంజీవులు, సప్త లోకాలు, సప్త ఋషులు ఇవన్నీ మనం విన్నాము, తెలుసుకున్నాము. బట్ సప్త చిరంజీవులు అనేది చాలా మందికి తెలియని ఒక టాపిక్. అలాంటి లోతైన టాపిక్ ఈరోజు మీరు ఎంచుకొని చెప్పారు. అసలు అశ్వత్థామ, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, వ్యాసుడు మరియు అష్ట చిరంజీవిగా మార్కండేయులు గారు. ఇలా ఇంతమంది ఉన్నారనే జ్ఞానాన్ని చాలా సులభంగా అందించారు. అండ్ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ కలియుగం అనేది అంతమైపోయి మరలా సత్యయుగం అనేది మొదలవ్వాలి అనే ఒక దీంతోనే ఇదంతా జరుగుతుంది. అందరూ ధ్యాన స్థితిలో ఉంటూ ఇది కంటిన్యూ అవ్వాలి. సో అందుకే పత్రిజీ గారు మనకు అద్భుతంగా ధ్యానం నేర్పించి ఆనాపానసతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. సత్య శోధన కోసం ఎప్పుడూ శోధిస్తూనే ఉండాలి. మీరు చెప్పినట్లు ఈ జనరేషన్ లో వాళ్ళకి చాలా మందికి అసలు ముందు అయిపోయిన వాళ్ళు ఇంకా బెటర్. అసలు పురాణాలన్నా, ఇప్పుడు శాస్త్రాలన్నా ఏమి చిరంజీవులు తెలియట్లేదు. అంటే నిజంగా మన తక్కువ. చిరంజీవి సినిమా యాక్టర్ గురించే తెలుసు. చెప్పారు. అవును. అలాగే ప్రతి ఒక్క స్కూల్‌లో కానివ్వండి, కాలేజెస్‌లో కానివ్వండి, ఎలా అయితే ధ్యానం అనేది కంపల్సరీ మనం చేయాలి అని అనుకుంటూ ఎన్ని చోట్ల ఎట్లా ర్యాలీస్ అలా జరిగితే ఎలా ఉన్నాయో, సో పురాణాలు, శాస్త్రాలనేవి కూడా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒక క్లాస్ రూమ్‌లో ఒక సబ్జెక్ట్ అంటే ఎలా అని ఫిక్స్ అయిపోతుందో, ఖచ్చితంగా ఇవన్నీ మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు కంపల్సరీ ప్రతి ఒక్క చోట రావాలి. అప్పుడే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు చాలా తెలుసుకోగలము, పాటించగలము. సో, ఇదంతా ఈ సత్యశోధన మొత్తం మనం ఈ ధ్యాన జగత్ చేయడానికే మన పత్రిజీ గారు మనకి అమూల్యమైన భాండాగారాన్ని, అమృత భాండాగారాన్ని మనకు అందించారు. అటువంటి దాన్ని ఈరోజు మీరు చాలా చక్కగా చెప్పారు. భూలోకంలో నిజంగానే కర్మ అనుభవించక తప్పదు. కానీ ఏదైనా సరే మొత్తం చేస్తూనే ఆ ధ్యాన స్థితి అనేది మనం ఎప్పుడైతే ఉంటామో, అంతరంగా మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటామో, రమణ మహర్షి గారు చెప్పినట్టు ఇంకా ఎవరైనా సరే ఎంత మంచి ఋషులు, శాస్త్రాలు ఉన్న భారత సంస్కృతి మనది. సో, అటువంటి శాస్త్రాల్ని పాండిత్యాన్ని అంతా తెలుసుకుంటూ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతారు. కానీ దానిలో ఉండే లోతైన అర్థము, భావం
అది గనక తెలుసుకున్నామంటే మన జీవితాన్ని మనం బాగుపరుచుకోగలం. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ గీతలో వివరించారు. ఎక్కడ ఆయన భయానికి జంకుతూ ఆయన కర్తవ్యాన్ని ఆయన ఎక్కడా చేయలేదు కాబట్టి. సో, అలాగే ఈ జీవిత సమరం పోరాటంలో మనము తెలుసుకుంటూ మనం ఈ ఒడిదుడుకుల్ని అంతా తగ్గించుకుంటూ, కవర్ చేస్తూ దాన్ని మొత్తం ఎంత బాగా చేసుకోవచ్చంటే, ధ్యానం ద్వారా అసలు చేయలేనిది ఏదీ లేదు అని పత్రిజీ గారు మనకి అందించారు. ఆయన చేసి చూపించారు. ఈస్ ఎ రోల్ మోడల్. ఆయన అలా ఉంటూ మనల్ని ఉండండి అని చెప్పారు. నన్నెప్పుడు కాపీ చేయొద్దు. నాలా అన్ని జీవించండి అని చెప్పారు గానీ, కాపీ మాత్రం ఎప్పుడు చేయమని చెప్పలేదు. చాలా మంచి అద్భుతమైన నాలెడ్జ్‌ని ఈరోజు మాకు అందించారు. ధన్యవాదాలు మ్యామ్. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎక్కడైనా మనం యూట్యూబ్ ఛానల్ గురించి వింటే డబ్బులు సంపాదించాలనో అలా దానికోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంటారు. కానీ ఈ ధ్యానం ఆధ్యాత్మిక ఒక జ్ఞానం అనేది అందుకోవాలంటే ఎంతో పుణ్యం, ఎన్ని జన్మల నుంచి మనం చేసుండాలి. ఆ గత ధ్యాన జన్మలు ఉంటే గాని ఇప్పుడు మనం ధ్యానానికి వచ్చినాం. సో, ఇటువంటి మంచి ఛానల్స్ ని ఎన్నెన్నో టీఎంసీలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ అలా అందిస్తున్నారు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ని ధ్యాన ఆధ్యాత్మిక ఛానల్స్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. జ్ఞానాన్ని మరింత మందికి పంచండి. ఇదే మన తప్పది. థ్యాంక్ యూ సో మచ్. సెషన్ ఫినిష్ చేసుకునే ముందు మ్యామ్ మనం అమృత వాక్యాలను చదువుకుందాము. అన్మ్యూట్ చేసుకోండి. అహింస పరమో ధర్మః. అహింసా పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు రాత్రి శ్రీకృష్ణామృతం భగవద్గీత విజ్ఞాన సారాంశం నుంచి మనకి మరింత జ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారు అరుణజ్యోతి మేడం గారు. తప్పకుండా రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ధ్యానం ఉంటుంది. 9:30 నుంచి 10 గంటల వరకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తారు అరుణజ్యోతి మేడం గారు. తప్పకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. కవిత మేడం, మీరేమైనా షేర్ చేసుకుంటారా? నో మేడం, లేట్ అయిపోయింది టైం. ఎస్ మేడం. థ్యాంక్ యూ. బాయ్ మేడం. పద్మజ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.